VB8 న్యూస్. మేడ్చల్ మున్సిపాలిటీ మేడ్చల్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రాబ్లం అలాగే ఉంది. మనం ఇంత ముందు చూసుకున్నట్టయితే ఒక గంట ఒక నిమిషం కూడా కన్నురెప్ప పాటు కరెంటు పోకుండా మనం చూసుకున్నాము. ఇప్పుడు ప్రతి గంటకు కరెంటు తిప్పల ఉందా లేదా, నీళ్ళ ప్రాబ్లం అవుతుందా లేదా, ఇటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు వచ్చిన 3 నెలలకే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. గత కాలంలో పంట పొలాలు నీళ్ళు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి. కాబట్టి ఈసారి నుంచి మనం తెలిసిపోయింది వాళ్ళది ఏందో, వాళ్ళ అబద్ధాల ఈ 6 పథకాల ఏది అమల్లో లేవు. మనకు ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎంపీగా మన రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకోవాలని నా యొక్క మనవి. ఓకే సార్, ఒక క్వశ్చన్ నేను చెప్పండి. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుంభకోణాలు కాళేశ్వరం గట్టి, మేడిగడ్డ గట్టి మొత్తం కుంగిపోయింది, కోట్లు నష్టం చేసిరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆరోపణ వ్యక్తం చేశారు, టీవీలలో కూడా వస్తున్నాయి. దాని గురించి మీ యొక్క స్పందన ఏంటి? జాతీయ కమిషనే ఆల్రెడీ ఒప్పుకుంది. ఏమని, ఇది కుంభకోణాలు ఏం జరగలేదు, కేంద్ర ప్రభుత్వమే వచ్చి దీని ప్రాబ్లం అంతా కాంట్రాక్టర్ తప్పదు కానీ ప్రభుత్వం తప్పేం లేదని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించి ప్రకటించింది. ఇప్పుడు ప్రజలు ఏమంటారంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు కవిత గారిని కూడా జైల్లో వేశారు, లిక్కర్ కేసులో జైల్లో పెట్టారు. ఇతను కాలు ఇరిగింది, ఇన్ని కోట్లు నష్టం చేసిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నది. దాని యొక్క స్పందన ఏంటి? మరి అది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధి ఉంది కాబట్టి ఈడీ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి కేంద్ర పరిధి ఉంది. దాన్ని మనం ఏం మాట్లాడలేదు, దానికి మనకి ఏం సంబంధం లేదు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ. చూసి అది మంచిగా ఎడిట్ చేసి ఓకే.